హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ దాదాపు 100 పాయింట్లు పెరిగింది కదా. సో ఇట్స్ ఎన్ ఇండికేషన్. ఇట్ ఈస్ ఈ మూవింగ్ నేరో రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయిందనమాట. నేరో రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అవ్వటం అంటే ఇక్కడి నుంచి దీని ప్రయాణం లాస్ట్ వీక్ అంతా ఇలాగే ఉంది కదా. ఇప్పుడేమైంది, ఈ వీక్ అంతా ఈ ట్రెండ్ నుంచి బ్రేక్అవుట్ అయింది. అండ్ సో ఇట్ ఈస్ మార్చింగ్ టువార్డ్స్ 12,000. అంటే 12,000కి వెళ్తుందా అంటే వెళ్ళటానికి ఏముందంటే 200 పాయింట్లు. తర్వాత ప్రస్తుతానికి ఆపడానికి అయితే ఏమి లేవు, ఫ్యాక్టర్స్ కనిపించడం లేదు. రెండోది ఏంటంటే కంటిన్యూస్గా ఈ షార్ట్ కవరింగు బయింగు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, షార్ట్ కవరింగ్ వచ్చేస్తున్నది. ఎప్పటికప్పుడు ఇంకా తగ్గుతుంది అని కొంతమంది షార్ట్లు కొడుతున్నారు. ఇంకా తగ్గటం లేదు, పెరిగేటప్పటికి మళ్ళీ షార్ట్ కవర్ చేసి మళ్ళీ కొత్తగా కొంచెం పొజిషన్ పెట్టుకోవటం, ఇంకా ఎలాగో పెరుగుద్ది దాన్ని. షార్ట్ కవరింగ్ ప్లస్ బయింగ్ కలిపి అలా పుష్ చేస్తూ ఉంది. ఇలా పుష్ చేస్తూ ఇప్పుడున్న పొజిషన్కి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ 31,500, నిఫ్టీ 12,100, 12,000. ఈ సెటిల్మెంట్కి కనీసం 12,000కి ఈజీగా చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు బ్రేక్అవుట్ అయింది కదా. చూడండి, జస్ట్ ఊరికే మీకు ఐడియా కోసం లెట్ మీ షో ఇట్. మీరే చూద్దరు కదా. చూడండి, ఇక్కడ ఒక సపోర్టు అయిపోయింది, ఇక్కడ చిన్న సపోర్ట్ అయిపోయింది, ఇక్కడ పెద్ద సపోర్టు 1, 2, 3 ట్రిపుల్ బాటమ్ బేస్ అనమాట. ఇక్కడ 11,580 దగ్గర మంచి సపోర్ట్ కదా, 550 దగ్గర. ఇక్కడి నుంచి ఈసారి బ్రేక్అవుట్ అయింది. వరుసనే 2 రోజులు 3 రోజులు పెరిగింది. ఈరోజు అయితే కొద్దిగా పెరిగి ఈరోజు అయితే ఏకంగా 100 పాయింట్లు. ఏవో కారణాలు, పెరగటానికి ఏవో కారణాలు వస్తాయి, తగ్గటానికి ఏవో కారణాలు వస్తాయి. విశేషం ఉంది, మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు మాన్సూన్ నార్మల్గా ఉంటుందని న్యూస్ వచ్చింది. ఓకే, మాన్సూన్ నార్మల్గా ఉండటం అంటే వర్షాలు బాగానే పడతాయని అర్థం. 96% అంటే కొన్ని చోట్ల వరదలు వస్తాయని అర్థం. తర్వాత చాలా చోట్ల ఇరిగేషన్ సాగుబడి ఉంటుంది అని అర్థం. అదొక రీజన్ అయి ఉండాలి. ఇట్లా రీజన్స్ మనం చూడక్కర్లేదు. మొత్తానికి మరో జంప్ ఇచ్చింది. అంటే జంప్ అంటే ఒక 100 పాయింట్లు జంప్ మామూలు విషయం కాదు. ఇంకో 2 జంపులు వేస్తే ఉంది 12,000. అసలు ఈరోజు ఓపెన్ విత్ ఏ గ్యాప్. ఎప్పుడైతే గ్యాప్తో ఓపెన్ అయిందో ఆ రెసిస్టెన్స్ని ఛేదించి బయటకు వెళ్ళిపోయిందని అర్థం, పైకి వెళ్ళిపోయిందని అర్థం. ఎప్పుడైతే రెసిస్టెన్స్కి పైన ఓపెన్ అయిందో దాని జర్నీ అప్వార్డే. అయితే ఈరోజు ట్రేడింగ్ సరళి విశేషం ఏంటంటే ఎక్కువ ఈ ఫర్టిలైజర్స్, ఆగ్రో బేస్డ్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ కొంచెం వాటిలో కొంచెం మూమెంట్ కనిపించింది. ఇప్పటివరకు స్తబ్దంగా ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిలో బయింగ్ మొదలుపెట్టారు. అంటే ఇది కొంచెం ఇంకొన్ని రోజులు పెరగచ్చు. యాక్చువల్గా మీకు మే నెల తర్వాత వర్షాలు కురవటం మొదలుపెట్టేటప్పటికి ఇంకొంచెం బాగా రావచ్చు. ఎందుకంటే మార్కెట్ మంచి బయన్సీలో ఉంది కదా. బయన్సీ టైంలో ఏ సెక్టార్కి స్కోప్ ఉందో అర్థమైనప్పుడు ఆ సెక్టార్ మీద పడిపోతుంది మార్కెట్ అంతా. అవన్నీ ఫెర్టిలైజర్ షేర్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి కదా, తగ్గి ఉన్నాయి ఆగ్రో బేస్డ్. ఇప్పుడు వాటి మీద పడుతుంది. అట్లా అంచెలంచెలుగా షిఫ్ట్ అవుతూ మార్కెట్ని పైకి తీసుకెళ్తారు. అయితే ఈ మధ్యకాలంలో విశేషం మీరు గమనించారో లేదో, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా కొంచెం చలనం కనిపిస్తున్నది కొద్దిగా. ఈ ర్యాలీ ఇలా కంటిన్యూ అయితే నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా, అంటే జూనియర్ నిఫ్టీలో కూడా మన ఛానల్, మన ఫ్యామిలీ వెల్త్ క్రియేషన్ టిప్స్ ఫ్యామిలీలో ఎక్కువ మంది నిఫ్టీ నెక్స్ట్ 50 మీద, జూనియర్ నిఫ్టీ మీద ఎక్కువ డిపెండెంట్ అయి ఉన్నాం. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేయటం మీరు గమనించే ఉంటారు. గమనించకండి, అసలు చూడకండి, ఊరికే చెప్తున్నా ఐడియా కోసం. ఈ చాలా రోజుల తర్వాత ఈ నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా కొంచెం మొమెంటం కనిపిస్తున్నది. అంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. నిఫ్టీ నెక్స్ట్ 50 ఎన్ఏవీలు న్యాచురల్గానే ఇంప్రూవ్ అవుతాయి, పెరుగుతున్నాయి. మరి కొంతమంది అంటుంటారు, సార్ మీరు ఇండెక్స్ ఫండ్స్ గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి అని. నేను ఎప్పుడూ మాట్లాడుతుంటాను ఇండెక్స్ ఫండ్స్ గురించి. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ ఏ
ఇట్స్ ఎ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఎందుకని ఇండెక్స్ ఫండ్స్ కంటే ఎక్కువ సర్టనిటీ గ్యారంటీ ఇవ్వగలిగింది ఏమీ లేదు. ఎకానమీ బాగుండాలే కానీ ఇండెక్స్ ఫండ్స్ గ్యారంటీగా బాగుంటాయి. చాలామంది ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ చెప్పండి అంటుంటారు. నేను కొంచెం చెప్పడానికి మొహమాట పడుతుంటాను, కానీ ఏం చెప్తానంటే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకండి, ఇండెక్స్ ఫండ్స్ చాలండి అని చెప్తాను. అది వాళ్ళు కన్విన్స్ అవ్వరు నాకు తెలుసు. ఇక్కడ ఏవో ఆర్టికల్స్ చదివి ఉంటారు, ఎక్కడ ఎవరెవరు ఏదో చెప్పుంటారు కదా. పైగా మా మ్యూచువల్ ఫండ్లో ఎంత గ్రోత్ వచ్చింది అంత గ్రోత్ వచ్చిందని వాళ్ళు చూపిస్తారు కదా. ఫ్యూచర్లో అంత ఈజీ కాదు నేను చూపించడం. అంటే ఇండెక్స్ ఫండ్స్ని బీట్ చేయటం ఫ్యూచర్లో ఈ మ్యూచువల్ ఫండ్స్కి అంత తేలికైన విషయం కాదు. అది దే ఫెయిల్డ్ ఇన్ అమెరికా ఆల్సో. చాలా మ్యూచువల్ ఫండ్స్ ఫెయిల్ అయినాయి. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా ఆల్సో. ముఖ్యంగా నిఫ్టీ నెక్స్ట్ 15 మరీ కష్టం. ఎందుకంటే దానిలో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది అనుకోండి, వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది రిస్క్ కంటే కూడా. అందువల్ల ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టడానికి ఇబ్బంది ఏం లేదండి. కానీ ఇప్పటివరకు ఏం చేశారండి ఇండెక్స్ ఫండ్స్లో పెట్టడానికి 10,000, 10,500, 600 రేంజ్లో చాలాసార్లు చెప్పాను కదా. ఇట్లాంటప్పుడు ఈటీఎఫ్లు కొనుక్కోండి. నేను ఈటీఎఫ్ల గురించి మాట్లాడితే కొంతమంది కొంచెం నెగిటివ్గా కూడా కామెంట్ పెట్టి చాలా హర్టింగ్ లాంగ్వేజ్ వాడారు. నేను పద్దాకా నేను ఈటీఎఫ్ల గురించి ఎందుకు మాట్లాడాను మా గ్రూపుల్లో కూడా చెప్పానండి. వాళ్ళలో కూడా ఒకరిద్దరు నలుగురు ఏదో నెగిటివ్గా కామెంట్ చేశారు. కొంచెం ఎక్కువ బాధగా ఉంటుంది. గ్రూపుల్లో వాళ్ళు కామెంట్ చేస్తే కొంచెం బాధగా ఉంటుంది. జనరల్ వీడియో చూసేవాళ్ళు అంటే సహజం, వాళ్ళు అంతగా రిలేట్ కాకపోవచ్చు, ఏదో మాట్లాడుతుంటారు. సో ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి, ఎవరి అభిప్రాయం వారిది. కానీ ఇండెక్స్ ఫండ్స్లో ఇప్పుడు పెట్టాలంటే ఒకటే మార్గం. ఇండెక్స్ ఫండ్స్లో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ సిప్ మోడ్లో చేసుకెళ్ళాలి. అంతేగాని డైరెక్ట్గా సిప్ మోడ్లో కాకుండా డైరెక్ట్ లంసమ్ పెట్టడానికి ఇది అనువైన టైం కాదు. ఓకే అండి. సో ఎవరో అడిగారు, ఏమంటే ఈఎల్ఎస్ఎస్ స్కీము అయిపోయిందిలేండి, ఇక మార్చి వెళ్ళిపోయింది అనుకోండి, ట్యాక్స్ సేవింగ్ స్కీమ్లో మీకు ఇది ఉందా అని. ట్యాక్స్ సేవింగ్ స్కీమ్లోనండి ఈ ఇండెక్స్ ఫండ్స్ చేర్చలేదు ఇప్పటివరకు గవర్నమెంట్. చేర్చాలి యాక్చువల్గా. అది టైం పడుతుంది, బహుశా 1 day వస్తుందని అనుకుంటున్నాను. లెట్ అస్ హోప్. వస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ట్యాక్స్ సేవింగ్ కూడా ఉంటుంది. బట్ 3 years కోసం మనం చేయమనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్ చేస్తాము. ఈఎల్ఎస్ఎస్ కోసమని 3 years ఇన్వెస్ట్ చేస్తాము. 3 years 4 years ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి కొంచెం బాగుంది అనుకున్నప్పుడు, రేట్లు బాగున్నాయి అనుకున్నప్పుడు తీసేస్తాము, లేదా రిపీట్ చేస్తాం. అది తీసేస్తాం, మళ్ళీ వేసేస్తాం, నెక్స్ట్ 3 years వేసేస్తాం. అలా 3 years రొటేషన్ మీద వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ ట్యాక్స్ సేవింగ్ అయిపోతున్నది ఒక పక్కన, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నది. ఇది చలం గారి సినిమాలో ఒక పాట ఉందండి, అది రిక్షారాముడో ఏదో, ఆ సినిమా పేరేదో, రిక్షా తొక్కుతాడు, చార్మినారు, రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్, 3 చక్రములు గిరగరి తిరిగితే మోటారు కాలు బరాదూర్ అని. అందులో పాడుతూ ఎక్కడ ఒక లైన్ ఉంటుంది, 2 లైన్లు. హెచ్చు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడొస్తుందో ఏమో అంటాడు, సింపుల్గా అనేస్తాడు. మీరు చలంగారి సినిమాలు చూడండి, చలంగారి సినిమాల్లోని చాలా గొప్ప ఫిలాసఫీ ఉంటుంది. ముఖ్యంగా సినిమాల్లోనే కాదు, ఆయన పాటలు చాలా పర్టికులర్గా దగ్గర ఉండి ఫిలాసఫీ చెప్పి రాయించుకుంటాడేమో అని నాకు అనుమానం అనమాట. రాయించుంటాడేమో అని. ఆయన సినిమాల్లోని పాటలో ఎక్కువ సోషలిజం, ఎక్కువ ఎక్కడో ఒక రకమైనటువంటి ఇది కనిపిస్తుంది. మరి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్లో ఇండెక్స్ ఫండ్స్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తే అంతకన్నా గొప్ప దినం ఈ ఇన్వెస్టర్స్కి మరొకటి లేదు. అలాగే హెచ్చు తగ్గులు తొలగే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో అని ఆయన అన్నట్టు, ఈ ఇండెక్స్ ఫండ్స్కి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్లోకి ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు, కానీ అలాంటిది వస్తే నిజంగా గ్రేట్. అప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ నేషనల్ ఎకానమిక్ గ్రోత్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాము. గవర్నమెంటు
దాని నిమిత్తం మనకి ఇన్సెంటివ్, ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తున్నది. చూసారా ఎంత డిఫరెన్స్ వస్తుందో. బట్ ఎవరికైనా ఎప్పుడైనా మనం కోరుకుంటున్నాం కదా, ఇంతమందిని కోరుకుంటే, ఎప్పుడైతే మనం కోరుకుంటున్నామో మన కలెక్టివ్ సబ్కాన్షియస్ మైండ్ ఇదంతా వెళ్ళిపోయి యూనివర్స్కి ఒక కమ్యూనికేషన్ ఇచ్చేసింది, ఇలా ఉంటే బాగుంటుందని. సో వన్ ఫైన్ డే వీ విల్ అట్రాక్ట్ ద సేమ్ సిచ్యువేషన్. వన్ ఫైన్ డే గవర్నమెంట్ విల్ డిసైడ్, ఎస్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ కింద లేదా ఎనీ ట్యాక్స్ సేవింగ్, ఇంకొకటి పేరు మారొచ్చు కదా, ఈ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ కింద ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ కూడా అలౌ చేస్తాము అని. ఇండెక్స్ ఫండ్స్లో అలౌ చేయకపోతే ఈటీఎఫ్లో చేయమనండి, ఈటీఎఫ్లో చేయమనండి, ఇండెక్స్ ఫండ్లో చేయమనండి. ఇండెక్స్ ఈటీఎఫ్ ఆ రోజు వస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాంటిది మనం కోరుకోవాలి కదా, మనం కోరుకుంటే కదా, మనం కోరుకుంటున్నాము, అది అవుతుందని ఆశిద్దాము. చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది, చక్కగా గ్రోత్, న్యాచురల్ గ్రోత్ వస్తుంది. ఓకే. సో మీరు ఇప్పుడు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్స్టాల్మెంట్లో సిప్ మోడ్లో పెట్టుకోవచ్చు. ఏమండి, మరి అంతకన్నా ఏముంది చెప్పడానికి. తర్వాత మార్కెట్ గురించి చెప్తున్నాను కదా, దిస్ మార్కెట్ ఈజ్ హెడింగ్ టువార్డ్స్ 12,000 అండి. అయితే 12,000 దగ్గర అవుతుందా ఇంకా అంటే ఆగాలని ఏం లేదు. ప్రస్తుతానికి 12,000 దగ్గర ఈ సెటిల్మెంట్ దగ్గరలో ఉంది కదా. రేపు మార్కెట్ సెలవు కదండి, ఇంకెన్ని రోజులు ఉంది? రేపు మార్కెట్ సెలవు అయితే నెక్స్ట్ గురువారం, శుక్రవారం, నెక్స్ట్ ఒక వారమే ఉంది, 25th కదా సెటిల్మెంటు. ఈలోగా 12,000 పెద్ద ఇది ఇష్యూ ఏం కాదు. 100 to 200 పైకి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. బట్ 12,000 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది, చూద్దాం ఏమవుతుందో. అది ఈ మార్కెట్. కాబట్టి ఈ షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేయకూడదని ముందునే అనుకున్నాం కాబట్టి వరి లేదులేండి. తర్వాత బయింగ్ అంటే ఇప్పుడు నాకు భయం వేస్తుంది, ఈ రేట్లో బయింగ్ ఎందుకు లేండి. కానీ ఈ ఫర్టిలైజర్ షేర్స్ మంచివి ఏమైనా ఉంటే చూడండి. ఫర్టిలైజర్ షేర్స్ బాగా తగ్గున్నాయి కదా, కాబట్టి ఇప్పటికీ కొంచెం బయింగ్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే వాటిలో కొంచెం కొద్దిగా మూమెంట్ వచ్చింది కదా. మూమెంటు కొద్ది రోజులు వచ్చి మొమెంటంలోకి వెళ్తుంది. అంటే షార్ట్ రన్లో 10-20% దాకా గ్రోత్ రావచ్చు. అంటే రేపు సెలవు అనుకోండి, నెక్స్ట్ చూడండి ఏమైనా మంచివి స్టాండర్డ్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయనిపిస్తే, నేను ఆ పేర్లు చెప్పలేండి మళ్ళీ ఇబ్బంది. కానీ అదేదో సినిమాలో పుట్టినిల్లు మెట్టినిల్లు అనుకుంటా, పొడుపు గదిలో ఏవో వేసి చిక్కుల్లో పడ్డానని చంద్రకళ పాట పాడుతుంది. చిక్కు ప్రశ్నలు రామయ్యకు దూరమైన సీతలాగా ఉన్నాను, చిక్కు ప్రశ్నలు ఎన్నో వేసి చిక్కుల్లో పడ్డాను అని చేయని నేరానికి పాపం అమ్మగారింటికి వెళ్ళిపోతుందిలేండి. కృష్ణ గారును సోహన్ బాబు గారు ఇద్దరు కలిపి నటించిన సినిమా అది. అలాగే ఇంతకుముందు 1-2 ఫెర్టిలైజర్ షేర్స్ గురించి చెప్పి నేను చిక్కుల్లో పడున్నాను ఆల్రెడీ, అందుకని ఇంకా చెప్పను. బట్ మీరే వెతుక్కుని ఏమైనా మంచి ఫెర్టిలైజర్ షేర్స్ ఫండమెంటల్స్ బాగున్నవని అనిపిస్తే వాటిలో ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. చూసుకుని చెక్ చేసుకుని టైమింగ్ చూసుకుని ఫండమెంటల్స్ చూసుకుని మీరు ఫర్టిలైజర్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ఆగ్రో బేస్డ్. ఎందుకంటే ఈసారి మాన్సూన్ బాగుంటుందని మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వారు, బాగుంటుందంటే ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది 96% అని, అంటే బాగున్నట్టే లెక్క. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి కొంచెం స్కోప్ ఉంది. అలా అని చెప్పి అగ్రెసివ్గా కొని పడేయకండి, ఎందుకంటే రేపు మళ్ళీ కరెక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు కూడా కొంచెం కన్వీనియంట్ ప్రైస్కి దొరకవచ్చు కదా. అది మామూలుగా పిఎస్యు బ్యాంక్స్ గురించి ఇంతకుముందే చెప్పున్నాను, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన దగ్గర ఉన్న షేర్లు పెరుగుతూ ఉంటే బాగుంటుంది, పెరుగుతున్నాయని అనుకుంటున్నాను. చూస్తే ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇది గుడ్ టైమే అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2019 మళ్ళీ అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ఎలక్షన్స్ వరకు మాత్రం బాగానే ఇది మెయింటైన్ అవుతుంది. ఎలక్షన్ తర్వాత కూడా పెరుగుతుందా అంటే చూడాలి. వీ కెనాట్ సే ఎనీథింగ్ రైట్ నౌ, ఎందుకంటే మనం ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అది తప్పు అవుతుంది, అలా చేయకూడదు. ఓకే అండి, రేపు ఎలాగో సెలవు, ప్రత్యేకించి మార్కెట్ గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఆ తర్వాత డెరివేటివ్స్ మిత్రులకి చెప్పేది ఏంటంటే, మరి వాళ్ళకి వీడియోలు చాలామందికి వచ్చేసాయి.
కొంతమందికి రాలేదు, ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది, టెక్నాలజీని ఎంబ్రేస్ చేయలేకపోతున్నారు. బట్ వచ్చేస్తుంది ఇంకా. రేపటికి ఫస్ట్ లెసను రాని వాళ్ళు మరి ఆ నంబర్ ఉంది కదా, ఆ నంబర్కి ఒకసారి మెసేజ్ పెడితే ఏమండి మాకు ఈ ఫస్ట్ లెసన్ రాలేదని అది చెక్ చేసి చేస్తారు. వచ్చేస్తున్నది, ఫస్ట్ లెసన్ రిలీజ్ అయిపోతున్నది అందరికీను. ప్రస్తుతానికి చేస్తున్నాము, అరేంజ్మెంట్ చేస్తున్నాము. 1 or 2 లెసన్స్ ఫ్రీగా ఇచ్చేయాలని అనుకుంటున్నాం. యు ఆర్ గెటింగ్. సో బీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.